హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. సో నాకే కొత్తగా ఉందన్నమాట. అసలు చాలా డేస్ అయిపోయింది కదా. అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే గ్యాప్ రాకూడదు అనుకున్నాను వీడియోస్కి. బట్ స్టిల్ మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేం కదా కొన్ని థింగ్స్. సో దానివల్ల నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. పక్కా తీసుకోవాల్సి వచ్చింది కాబట్టే నేను పెట్టలేదండి. లేదంటే డెఫినెట్గా వీడియోస్ పెడుతుండే. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తానండి. సో ఈ వీడియో ఏంటంటే నేను రీసెంట్గా కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. అన్ని ట్రెండ్స్లో తీసుకున్నానండి. ఆన్లైన్ కాదు, అన్ని ఆఫ్లైనే తీసుకున్నాను. సో అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఈ ఆరెంజ్ కలర్ డ్రెస్ నాతో ఈ కలర్ లేదండి, సో అందుకు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు తీసుకున్నవన్నీ లాంగ్ ఫ్రాక్సే అనమాట. ఆ మోడల్లోనే తీసుకున్నాను అన్నీ. అండ్ నెక్ ఇలా వచ్చిందనమాట, గోల్డ్ బార్డర్ వచ్చి. అండ్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్. సో మెయిన్గా నేను ఈ డ్రెస్సెస్ తీసుకోవడానికి రీజన్ ఏమంటే, లైక్ ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళే కానీ చిన్న చిన్న అకేషన్స్కి బాగుంటాయి. లైక్ మంచి క్లాస్గా కనిపిస్తాయి. అండ్ సింపుల్గా మనకు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్రతిసారి శారీ అవంతా కట్టుకోలేము కదా. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. అండ్ డ్రెస్ అంతా ఇలా ప్రింట్ వచ్చింది, లైక్ గోల్డ్ ప్రింట్ అనమాట. అండ్ నేను 1 వాష్ కూడా చేయలేదండి. ఈ డ్రెస్ కొత్తవన్నమాట. సో అందుకే నాకు తెలీదు అది ప్రింట్ ఉంటుందా లేదా అని చెప్పేసి. మ్యాక్స్ ఉంటుందని అనుకుంటున్నాను, బికాజ్ నేను ట్రెండ్స్లో ఇంతకుముందు కూడా తీసుకుంటున్నా, అవన్నీ బాగానే ఉన్నాయి. అండ్ కిందంతా బార్డర్ వచ్చిందనమాట ఇలా. అండ్ డ్రెస్కి బెల్ట్ కూడా ఇచ్చారనమాట. సో ఆరెంజ్ దాని మీద గోల్డ్ బార్డర్ నెక్ ఇచ్చారు కదా, సేమ్ బార్డర్తో ఇలా బెల్ట్ కూడా ఇచ్చారు. నాకు వితౌట్ బెల్టే బాగా నచ్చింది డ్రెస్. విత్ బెల్ట్ కూడా బాగానే ఉంది, బట్ నేను అలా ప్రిఫర్ చేశాను, నాకు అలానే నచ్చింది. సో ఇన్ కేస్ ఇంకొకసారి డిఫరెంట్గా స్టైల్ చేయాలంటే విత్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బ్లాక్ డ్రెస్. బ్లాక్ డెఫినెట్గా కొంటానండి. నేను అక్కడ ఉంటే బ్లాక్ అయితే డెఫినెట్గా ఫస్ట్ అదే సెలెక్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు బ్లాక్ చాలా ఇష్టము. ఎన్ని బ్లాక్ డ్రెస్సెస్ ఉన్నా మళ్ళీ తీసుకుంటూనే ఉంటాను. ఇంట్లో అరుస్తారు బ్లాక్ వేయదని, బట్ స్టిల్ మనకి ఇష్టం కదా, ఇంకేం చేయలేము. సో ఇది రెగ్యులరే లాంగ్ ఫ్రాక్ మోడలే అండి, సేమ్ అలానే లాంగ్ ఫ్రాక్. నెక్ అంతా ఇలా గోల్డ్ ప్రింట్ వచ్చిందనమాట, పింక్ బ్లూ ఆ ఫ్లవర్స్ వచ్చి. అండ్ స్లీవ్సే ఎల్బో స్లీవ్సే. అండ్ డ్రెస్ అంతా ఇలా బుట్టీస్ వచ్చాయన్నమాట. సో చెప్పాను కదా, సేమ్ నెక్ దగ్గర అంతా బుట్టీస్ ఎలా ఉన్నాయి, సేమ్ అలానే వచ్చాయి. లైక్ గోల్డ్ బ్లూ పింక్ అలా వచ్చాయన్నమాట. చూస్తూనే ఎందుకో నచ్చింది, నాకు బాగా అనిపించింది. అండ్ కింద బార్డర్ ఇలా వచ్చింది. అండ్ గేరా కూడా బాగానే ఉందండి. అండ్ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నెక్స్ట్ ఈ డ్రెస్ లైక్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రే కాంబినేషన్లో ఉందన్నమాట. నాకు ఆ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ అనమాట. సో ఇలా వచ్చింది స్లీవ్స్కి అంతా. అండ్ నెక్కి ఇలా గోల్డ్ కలర్లో ఇలా ప్రింట్ టైప్ వచ్చిందనమాట. అవి చమ్కీస్ ఉంటాయి కదా, ఏమంటారో వాటిని. సో వాటితో ఇలా డిజైన్ వచ్చింది. నెక్ అంతా సింపుల్గా ఉందనమాట. అండ్ కలర్ కూడా ఎక్కువ డార్క్ కాదు, కొంచెం లైట్గా ఉంది కలర్ అయితే. కలర్ ఇంకొంచెం డార్క్ ఉంటే ఇంకా మస్తు ఉంటుండే డ్రెస్. బట్ వేసుకుంటే చాలా బాగుంది డ్రెస్. అండ్ బార్డర్ అంతా ఇలా వచ్చిందనమాట. గేరా అయితే చాలా ఫుల్గా వచ్చింది డ్రెస్కి, గేరా ఎక్కువ ఉందనమాట. అండ్ డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. నేను ఒక ఫెస్టివల్కి వేసుకున్నాను అండ్ చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ ఈ వైట్ డ్రెస్. వైట్ అంటే కంప్లీట్ వైట్ కాదండి, లైక్ హాఫ్ వైట్ అనమాట. సో దీని మీద ప్రింట్ నచ్చి నేను తీసుకున్నాను ఈ డ్రెస్. అండ్ నెక్ ఇలా వీ నెక్ వచ్చింది. అండ్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ యాజ్ యూజువల్ అన్నిటికీ ఉన్నట్టే ఇలా వచ్చాయన్నమాట. నాకైతే ప్రింట్ చాలా నచ్చిందండి. అండ్ ప్రింట్ ఏమంటారో నాకు తెలియదు, బట్ ఆ ప్రింట్ నచ్చే తీసుకున్నాను నేను. ఓవరాల్గా డ్రెస్ అంతా ఇలా వచ్చింది. లైక్ మిడిల్లో అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట సింపుల్గా. అండ్ సైడ్స్లో ఇలా ఫుల్ డిజైన్లో ఆ ప్రింట్ అంతా వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ బ్లూ డ్రెస్. ఇప్పుడు తీసుకున్న వాటిలో నాకు ఇదే కొంచెం ఓకే ఓకే అనిపించిందండి. అక్కడ చూస్తే ఎందుకో చాలా బాగా అనిపించింది, బట్ తీసుకున్నాక అంత అనిపించట్లేదు. బట్ స్టిల్ బాగానే ఉంది, మరీ అసలు వేసుకోలేనంత బాలేక ఏం లేదు. అండ్ నెక్ ఇలా వచ్చిందనమాట. అండ్ మొత్తం బటన్స్ వచ్చాయి. అండ్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్సే, కామన్ రెగ్యులర్ స్లీవ్సే. ఈ డ్రెస్ ఇలా మిడిల్ కట్ మోడల్ అండి.
సో, పైనంతా ఇలా డిజైన్ వచ్చింది. కిందంతా ఇలా లైన్స్‌లా ఇలా క్రాస్ లైన్స్ అలా వచ్చిందనమాట. కింద డిజైన్ అంతా. యాక్చువల్‌గా డిజైన్ నచ్చే తీసుకున్నాను నేను. అండ్ ఇవన్నీ ఒక్కటేసారి తీసుకోలేదండి. వెళ్ళినప్పుడల్లా నచ్చినప్పుడు రీసెంట్ టైమ్‌లో తీసుకున్నాను. అవసరం ఉంటదని చెప్పేసి. నెక్స్ట్ ఈ గ్రీన్ డ్రెస్ బాటిల్ గ్రీన్ అనమాట. నాకు కొంచెం డార్క్ కలర్స్ నచ్చుతాయి. అండ్ ఈ కలర్ కూడా నాతో లేకుండే. సో, తీసుకున్నాను. అండ్ నెక్ అయితే ఇలా వచ్చిందనమాట. నెక్ ఇలా సైడ్ కట్ వచ్చింది. అండ్ మొత్తం డ్రెస్ అంతా ఇలా గోల్డ్ ప్రింట్ వచ్చిందనమాట. అండ్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్సే. ఓవరాల్‌గా డ్రెస్ అంతా ఇలా వచ్చింది. నాకు చూస్తూనే బాగా నచ్చి తీసుకున్నాను. ఇందులోనే నేను మెజెంటా కలర్ కూడా తీసుకున్నాను. సేమ్ డిజైన్, సేమ్ ప్రింట్ అంతా. కలర్ ఒక్కటే డిఫరెంట్. సో, అందుకే నేను ఆ డ్రెస్ మళ్ళీ సెపరేట్ చూపించట్లేదు. అండ్ స్టార్టింగ్‌లో నేను డ్రెసెస్ అన్నీ సెట్ చేసేప్పుడు ఉందనమాట. సేమ్ ఇలానే మెజెంటా కలర్. 2 కలర్ నచ్చి తీసుకున్నాను. లైక్ 2 సేమ్ ప్యాటర్న్ ఎందుకంటే ఈవెన్ అక్కంది ఎవరో ఒకరం వేసుకుంటాంలే అని చెప్పి తీసుకున్నాను. అండ్ కింద బార్డర్ అంతా ఇలా వచ్చిందనమాట. నాకు చాలా క్లాస్‌గా అనిపించింది డ్రెస్. అండ్ వేసుకుంటే కూడా చాలా బావుంది. కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ లుక్ వైస్ కూడా చాలా బావుంది. మంచి ఒక ఫెస్టివ్ వేర్‌లా ఉందనమాట. అండ్ కింద ఇలా కట్ వచ్చిందనమాట డ్రెస్‌కి. కింద సైడ్ ఆ బార్డర్ దగ్గర ఇలా కట్ వచ్చింది. నెక్స్ట్ ఈ మరూన్ కలర్ డ్రెస్ నాకిదైతే చాలా ఇష్టము. నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. కంఫర్టబుల్‌గా ఉంటది అండ్ లుక్ కూడా బావుంది. అండ్ కలర్ కూడా నాకిష్టము. సో, మొత్తం నెక్ అంతా ఇలా వచ్చాయన్నమాట. చమ్కీస్ వచ్చి ఇలా డిజైన్ వచ్చింది. అండ్ స్లీవ్స్ ఇలా జార్జెట్ క్లాత్ అండి ఇది మొత్తము. ఇది నేను అమెజాన్‌లోను, ఫ్లిప్‌కార్ట్‌లోను ఇదొకటే ఆర్డర్ చేసింది. మిగతావన్నీ నేను డైరెక్ట్ వెళ్లి తీసుకున్నాను. నాకు గుర్తులేదు కరెక్ట్‌గా ఏ సైట్‌లో తీసుకున్నానని. బికాజ్ చాలా డేస్ అయింది. చూస్తూనే నచ్చిందనమాట నాకు. ఒకసారి ట్రై చేద్దాం ఎలా వస్తదో అని చెప్పి ఆర్డర్ చేశాను. బట్ చాలా బా వచ్చింది. అండ్ నాకు చూస్తూనే చాలా నచ్చిందనమాట. సో, ఇంక పెట్టేసుకున్నాను. సో, ఇన్‌కేస్ ఎవరికైనా ఇది లింక్ కావాలి అని చెప్తే నాకు కామెంట్ చేయండి. నేను ట్రై చేస్తాను. ఎక్కడ తీసుకున్నాను నేను సెర్చ్ చేసి మీకు పెడతాను. ఇప్పుడైతే నాకు ఐడియా లేదు. అండ్ మొత్తం డ్రెస్ అంతా ఇలా ఫ్రిల్స్‌లా వచ్చాయన్నమాట. సో, ఆ ఫ్రిల్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. నాకు చాలా లాంగ్ అయ్యే వరకే నేను వాటిని కట్ చేయించేసాను. లైక్ షార్ట్ చేయించుకున్నాను కిందంతా తీయించేసి. అండ్ నేను ఆ కట్ చేసిన పార్ట్‌ని దుపట్టాలా యూజ్ చేసుకున్నాననమాట. సో, సింపుల్‌గా ఊరికే నెక్ అలా బావుంటదని చెప్పి దుపట్టా అంటే పెద్దగా ఏం రాలేదు. సింపుల్‌గా అనమాట. సో, ఇదే అనమాట దుపట్టా ఇలా వచ్చింది సింపుల్‌గా. జస్ట్ ఊరికే నెక్ అలా వేసుకుంటాను. లైక్ అంటే స్టైల్‌గా బావుంటదని చెప్పి అంతే పెద్దగా ఏం రాలేదు. అండ్ ఆ క్లాత్ వేస్ట్ ఎందుకని చెప్పి అలా చేయించుకున్నాను. నెక్స్ట్ ఈ యెల్లో డ్రెస్. యెల్లో అంటే లైక్ మస్టర్డ్ యెల్లో ఇది డార్క్ అండి కొంచెం. మీకు ఇక్కడ లైట్ కనిపిస్తుంది. బట్ కొంచెం డార్క్‌గా ఉంది డ్రెస్. ఇందాక చూపెట్టాను కదా! ఇంకొకటి యెల్లోలో. సో, అందులోనే ఇది కొంచెం డార్క్ కలర్ అనమాట. ఇది నేను మా కంపెనీ ఓపెనింగ్ కోసం అని చెప్పి తీసుకున్నాను. చాలామంది అడిగారు. నేను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే కూడా డ్రెస్ లింక్ కానీ, డ్రెస్ డీటెయిల్స్ చాలామంది అడిగారు. అండ్ డ్రెస్ అయితే చాలా బావుండింది. అండ్ నెక్ అయితే ఇలా వచ్చింది. అండ్ థ్రెడ్స్ వచ్చాయన్నమాట. డ్రెస్ అంతా సేమ్ కలర్ అండి. లైక్ చిన్న ప్రింట్ వచ్చిందనమాట. మొత్తం అంతా చిన్న బుట్టీస్‌లో అలా ప్రింట్ వచ్చింది. డ్రెస్ అంతా ఇలానే ఉంది. మొత్తం గోల్డ్ కలర్‌లో. ఇది గోల్డ్ అండ్ యెల్లో ఇన్ బిట్వీన్ అలా ఉందండి. కలర్ కొంచెం నాకు ఎగ్జాక్ట్ అర్థం కాలేదు. బట్ వేసుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుండింది. నాకు ఈ కలర్ బాగా సెట్ అయిందనిపించింది. అండ్ బార్డర్ ఇలా వచ్చిందనమాట. లైక్ వైట్‌వి అలా ఫ్లవర్స్ టైప్ వచ్చి మొత్తం ఇలా వచ్చింది బార్డర్. నెక్స్ట్ ఈ బ్లూ డ్రెస్ కంప్లీట్ బ్లూ అనమాట. నేవీ బ్లూ. దాని మీద ఇలా అన్ని సర్కిల్ షేప్‌లో ఇలా బాక్సెస్ అంతా వచ్చాయి. అండ్ సింపుల్‌గా చాలా బావుంటది ఈ డ్రెస్ కూడా. డ్రెస్ అంతా ఇలానే వచ్చింది. సో, నాకు డ్రెసెస్ అన్నీ 1200, 1600, 2000 అలా పడ్డాయన్నమాట. 2000 లోపే పడ్డాయండి ఈ డ్రెసెస్ అన్నీ. ఒక్కొక్క డ్రెస్ ప్రైస్ అయితే నాకు ఐడియా లేదండి. సో, ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు అలా నచ్చినప్పుడు తెచ్చుకుంటూ వచ్చాను. సో, అన్నీ ఒకటేసారి అయితే తీసుకోలేదు. అండ్ డ్రెస్‌కి థ్రెడ్ కూడా వచ్చింది. ఇన్‌కేస్ ఫిట్టింగ్ ఏమైనా ప్రాబ్లమ్‌గా ఉన్నా థ్రెడ్‌తో అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఇన్‌కేస్ కరెక్ట్‌గా ఉన్నా ఊరికే అలా స్టైల్‌గా కట్టుకోవచ్చు. అండ్ ఓవరాల్‌గా డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. ఇలా సింపుల్‌గా ఉంటే నాకిష్టం. అండ్ ఈ డ్రెస్‌కి పాకెట్స్ కూడా వచ్చాయి. బోత్ సైడ్స్ వచ్చాయన్నమాట. నాకు డ్రెసెస్‌కి పాకెట్స్ ఉంటే చాలా ఇష్టము. పాకెట్స్ అనేది ఒక ఎమోషన్ కదా అమ్మాయిలకి. సో, ఆబ్వియస్‌లీ నాకు అంతే. ఓవరాల్‌గా డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంది.
సో గాయ్స్, ఇంతటితో నా డ్రెస్సెస్ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంక నుంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, చాలా సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ప్రణతి కిరణ్. బాయ్ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.